హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్‌లోకొచ్చేస్తే మొన్నటిదాకా ఒక 1 వీక్ వరకు కంటిన్యూస్‌గా వర్షాలైతే వచ్చాయి కదా! దాని ద్వారా పిల్లలు కూడా ఎవ్వరూ స్కూల్‌కి వెళ్ళలేదు. స్కూల్స్ కానీ, ఇంకా పనికెళ్ళే వాళ్ళు గానీ ప్రతి ఒక్క పని అయితే స్టాప్ అయిపోయింది. అసలు ఇంట్లోంచి ఎవరు కూడా బయటికి రాలేదు. అలా అయితే వచ్చాయి కదా వర్షాలు. ఇంకా అప్పుడు మా మమ్మీ అయితే సజెస్ట్ చేసిందైతే మాకైతే మిషన్ అయితే నేర్పించారనమాట. అండ్ బేసిక్స్ నేర్పించారు. అంత ఈజీ అయితే కాదు నేర్చుకోవడం. ఒకేసారి అంతా కూడా అస్సలు రాదు. మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా మమ్మీ అయితే నేర్పిస్తా అన్నారు. ఇంకా స్టార్ట్ చేసాము నేర్చుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే మిషన్ నేర్చుకుంటే మనకి చిన్న చిన్న కుట్లు ఏమైనా ఊడిపోతే వెంటనే మనమే వేసుకోవచ్చు. వెంటనే మిషన్ దగ్గరికి అలా వెళ్ళాల్సిన పని లేదు. అండ్ మనకి మోడల్ కావాల్సిన డ్రెస్సెస్, బ్లౌజెస్ ఇలాంటివన్నీ స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా మా మమ్మీ అయితే బ్లౌజెస్, డ్రెసెస్, లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా స్టిచ్ చేస్తారు. ప్రెజెంట్ అయితే ఇంకా స్టిచ్ చేయట్లేదు. ఎందుకంటే కాళ్ళు పెయిన్స్ వస్తున్నాయి అనేసి. అలా అని బయట వాళ్ళకైతే స్టిచ్ చేయరు. మా మమ్మీయే స్టిచ్ చేసుకుంటూ ఉంటారు. తన ఓన్‌వి బ్లౌజెస్ కానీ ఇంకా చిన్న చిన్నవి అలాంటివి అయితే చేస్తూ ఉంటారు. ఈరోజు లంచ్‌కి వచ్చేసి అయితే ఇది కూడా యూనిక్‌గానే చేసాము. నాకు ఇష్టమైనది నేను చేసుకున్నాను. మా అక్కకి ఇష్టమైంది మా అక్క చేసుకుంది. అండ్ మా మమ్మీకి ఇష్టమైంది మా మమ్మీ చేసుకున్నారనమాట. అండ్ ఈ ఆమ్లెట్ వచ్చేసి నా కోసం, మా మమ్మీ కోసమే. మా అక్కయితే అసలు తిననంది. మా అక్క చికెన్ కర్రీ అనమాట. సో రివీల్ చేశాను కదా! మా అక్క చికెన్ కర్రీ అండ్ నేనైతే వంకాయ కర్రీ అనమాట చేసుకున్నాను. అండ్ మా మమ్మీ వచ్చేసి టమాటో చట్నీ చేసుకున్నారు. ఇలా 3 డిషెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఏంటంటే మా అక్క తీస్తుంది కదా వీడియో, నన్నైతే సగం సగం అయితే కట్ చేసి తీస్తుంది అనేసి అయితే నేనైతే అంటున్నాను అనమాట. సరిగ్గా తీయు అనేసి చెప్తున్నాను. అండ్ మనం ఇక్కడ ఆమ్లెట్ కోసం ఎంత కలుపుకుంటే అంత పఫీగా అయితే వస్తూ ఉంటుంది. ఇద్దరి కోసం సపరేట్‌గా వేయడం ఎందుకనేసి ఒకేసారి ఆయిల్ వేసేసుకొని ఇద్దరికి కలిపైతే వేసాను ఆమ్లెట్ నేను. అసలు వీడియో తీసేటప్పుడు ఏంటో మరి అస్సలు సరిగ్గా రాదు. ముక్కలుగా వచ్చేసింది నా ఆమ్లెట్ అయితే. ఇప్పుడు కూడా అలానే వచ్చేసింది. నేను వంకాయ కర్రీ ఎందుకు చేసుకున్నానంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెజ్జెస్‌లో అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే ఫేవరెటే వంకాయ కర్రీ. అండ్ మా మమ్మీ టేస్ట్‌లు, నా టేస్ట్‌లు సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ చాలా వరకైతే మా అక్కవి, మా డ్యాడీ అయితే సేమ్ ఉంటాయి. నాది, నా మమ్మీ అయితే సేమ్ ఉంటాయి. ఇంకా చెప్పాను కదా! అస్సలు మంచిగా రాదు. వీడియో చేసేటప్పుడు మాత్రమే అసలు ఆమ్లెట్ గానీ ఏదైనా సరే చూపించడానికి అస్సలు సరిగా రాదు. ఇదొచ్చేసి మా మమ్మీకి కింద ఎక్సర్సైజ్ అవ్వడం కోసం అని చెప్పేసి బ్లడ్ సర్క్యులేషన్ కోసం అనేసి ఆన్‌లైన్‌లో తీసుకున్నాము. కుకింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కిందనే పెట్టేసుకుంటారు మా మమ్మీ. అరౌండ్ 250, 280 అలా అయితే రేంజ్ పడింది అప్పుడు నేను తీసుకున్నప్పుడు. ఆమ్లెట్ అలా వచ్చినా గానీ టేస్ట్ అయితే చాలా బావుంది. నిజంగా చాలా బావుంది. అసలు నేను వీడియో కోసం అని కాదు. బట్ చూడ్డానికైతే అస్సలు బాలేదు. అసలు ఈ అమ్మాయికి వంటలొచ్చా అన్న విధంగా అయితే వచ్చింది. అదేంటో మరి. అండ్ ఇదొచ్చేసి చికెన్ కర్రీ మా అక్క కోసం. అండ్ ఈ ఆమ్లెట్ వచ్చేసి మా మమ్మీ కోసం, నా కోసం అసలు బాలేదు. ఇగ్నోర్ చేయండి. అండ్ ఈ వంకాయ కర్రీ వచ్చేసి నా కోసం. అండ్ విత్ దట్ బాయిల్ కూడా చేసుకున్నాను ఎగ్. అండ్ అందరికీ అన్నం కూడా పెట్టేశాను నేను. అండ్ మా ఇంట్లో డైనింగ్ టేబుల్, సోఫా ఇవన్నీ ఉన్నా కానీ మేమైతే ఎప్పుడు ఎలా కూర్చొని తింటామో అలా కూర్చొని తినడం అంటేనే ఇష్టం మాకు. అండ్ వీడియోస్ కోసం కూడా అసలు చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు. అండ్ వంకాయ కర్రీ విత్ మ్యాంగో పికిల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి మర్చిపోకండి. అలా మాట్లాడుకుంటే అయితే మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా కాసేపు స్లీప్ కూడా వేసామన్నమాట. అండ్ లేగానే ఫస్ట్ నేనే లేచాను. లేచిన వెంటనే పాప్కార్న్ అయితే వేయించానన్నమాట. ఈ పాప్కార్న్ సీడ్స్ వచ్చి మేమైతే కొన్నవి కాదు, మా అమ్మ వాళ్ళ పొలంలో అయితే పండించినవి. సో అవి తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి అయితే చాలా తీసుకొస్తుంది. అవి స్టోర్ చేసుకొని ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడైతే ఈవినింగ్ టైమ్స్లో తింటూ ఉంటాము. ఇది ఎలా వేయించాలంటే మనం తీసుకునే పాప్కార్న్ అనేది ఆయిల్లో కంప్లీట్‌గా డిప్ అయిపోవాలన్నమాట. దాంట్లో సాల్ట్, కారం కూడా వేసుకోవచ్చు. అలా ఫ్రై చేస్తున్నప్పుడు ఒకటైతే పాప్ అవుతుంది. అప్పుడైతే లిడ్ అయితే క్లోజ్ చేస్తే మనకి ఒక 5 మినిట్స్ లోపలే పాప్కార్న్ అంతా రెడీ అయిపోతుంది. అండ్ వీటినైతే ఎలా కావాలంటే అలా వేయించుకోవచ్చు. నేను, మా మమ్మీ అయితే స్పైసీ అండ్ సాల్టీ తింటాము. మా అక్కయితే అసలు సాల్ట్ కానీ, స్పైస్ కానీ అస్సలు తీసుకోదు. సో దానికైతే సపరేట్‌గా వేయించి ఇచ్చానన్నమాట. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ అవర్ ఫేసెస్. మేమైతే మంచిగా స్లీప్ వేసైతే ఉన్నాము. సో వెంటనే స్నాక్స్ కావాలి కాబట్టి ఇంకా స్నాక్స్ కూడా తినేసాము. ఇంకా మా మమ్మీ అయితే చాలా జోయల్‌గా ఉంటారు. సో ఇక్కడ మీకు కావాలా అనేసి అయితే అడుగుతున్నారు. ఇంకా వెంటనే నేనైతే టీ కూడా పెట్టేశాను. అండ్ అల్లంతో చాలా బాగుంది టీ కూడా. ఎందుకో ఇవాళ అన్నీ బాగా కుదిరినట్టు అనిపిస్తుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, మన డే కనుక మార్నింగ్ చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతే ఎండింగ్ కూడా చాలా హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఇంకా టీ కూడా ఈరోజు నేను స్టీల్ గ్లాసెస్లో అయితే పోసాను. మీతో ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి. నేను పెట్టే టీ అయితే మా అక్కకి, మా మమ్మీకి అస్సలు నచ్చదు. అండ్ మా డాడీ అయితే ఇష్టంగానే తాగుతూ ఉంటారు. కానీ వీళ్ళకేంటంటే స్ట్రాంగ్గా ఉండకూడదు. బట్ నాకైతే స్ట్రాంగ్గా ఉండాలనైతే ఉంటుందన్నమాట. వీళ్ళు అస్సలు తాగరలా. బట్ ఈరోజు అయితే బాగుంది అన్నారు. సో హ్యాపీ. ఇంకా వాళ్ళైతే సాటిస్ఫై అండ్ నేను కూడా హ్యాపీ. అండ్ నైట్ వచ్చేసి మా డాడీ అయితే మా కోసం మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ పక్క ఊరు వెళ్ళేసి బిర్యానీ అయితే తీసుకొచ్చారు ఫ్రమ్ రెడ్ బకెట్.
బట్ నాకైతే ఆ రోజు ఎందుకో హెల్త్ అయితే అస్సలు బాలేదు. అయినా గానీ ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. అలానే బిర్యానీ అని తెచ్చేసరికి కూడా అలానే ఆతృతగా అలాగనే తినేసాను. తిన్నాక చూడాలి ఫుల్ అయితే ఫీవర్ వచ్చేసేసింది. ఇక్కడొచ్చేసి మా బబ్లీ, హనీ అయితే మామూలు వెయిటింగ్ కాదు. ఇద్దరిద్దరే. మా హనీ గాడైతే క్యాట్ లాగా అస్సలు బిహేవ్ చేయడు. డాగ్ లాగే బిహేవ్ చేస్తాడు. ఇంకా మన తెలివితేటలే వేరు కదా. నాకైతే హెల్త్ బాలేదని తెలిసి కూడా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. తిన్న తర్వాత నాకు హెల్త్ బాలేదు అనేసి అయితే చెప్పాను. ఇలా చాలామంది అయితే చేసే ఉంటారు. ఇంకా అందులో నాన్ వెజ్లో అయితే ఖచ్చితంగా చేసే ఉంటారు. నాన్ వెజ్ లవర్స్ అయితే కనుక. ఇలా ఎవరైనా చేస్తుంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇందాక చెప్పాను కదా మా హనీగాడు వచ్చేసి డాగ్లా చేస్తాడు అనేసి. ఇదే దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. బబ్లీకి అయితే కరెక్ట్ పోటీ వీడు. నాకైతే ఇంకో భయం కూడా పట్టుకుంది. మాకు నెక్స్ట్ డే అయితే వేరే ట్రిప్ అయితే ప్లాన్ ఉంది. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. ఆ ట్రిప్ ఎక్కడ క్యాన్సిల్ అయిద్దా అనేసి కొంచెం భయం కూడా ఉంది. నా ఫేస్ చూడండి ఎలా డల్గా అయిపోయిందో. అయినా కానీ ఎవ్వరికి చెప్పకుండా అలానే క్యారీ చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఎక్కడికి వెళ్ళామనేసి. బాయ్.